బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ గొప్పలకు బ్రేక్ పడింది. ఇన్నాళ్ళు ఏ విషయాన్ని అయితే బీఆర్ఎస్ నేతలు నానా హడబిడి చేసి డబ్బ కొట్టుకున్నారో ఇప్పుడు అదే విషయంలో నిజాలు బట్టబయలయ్యాయి. ఐటీ అంటే కేటీఆర్, కేటీఆర్ అంటేనే ఐటీ అనే బీఆర్ఎస్ నోరులన్నీ ఇప్పుడు మూసుకోనున్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా హార్వర్డ్ నుంచి కేటీఆర్ కి ఆహ్వానం అందింది. అయితే ఆ ఇన్విటేషన్ లో కేటీఆర్ ను ఐటీ మంత్రిగా హార్వర్డ్ పేర్కొనడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్ ను ఇంకా ఐటీ మంత్రిగా అనుకుంటున్నారని, మంత్రి కాబట్టి ఇన్నాళ్ళు పిలుపులు వచ్చాయని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. హార్వర్డ్ పిలుపుతో ఇప్పుడు అసలు విషయం తేలిపోయిందని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆహ్వానాలను ఇన్నాళ్లు వ్యక్తిగత క్రెడిట్ తీసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. హార్వర్డ్ వాళ్లకు కేటీఆర్ మాజీ అయ్యారని తెలీదా? సోషల్ మీడియా వేదికగా హార్వర్డ్ కేటీఆర్లను నెటిజన్లు ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి కేటీఆర్ ను ఐటీ మినిస్టర్ గా భావించి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అందిన ఆహ్వానంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, రియల్ గానే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అందిన ఈ ఆహ్వానంలో ఐటీ మినిస్టర్ అనే విషయం వారికి తెలియక చేసిందా, తెలిసి చేసిందా అనే దానిపై నెటిజన్లు అయితే ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై అప్డేట్స్ ఏంటి సాదిక్? గత ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి ఐటీ మినిస్టర్ తన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ని పెంచుకునే విధంగా చేశారు కానీ రాష్ట్రానికి సంబంధించింది ఏం చేయలేదన్న విషయాన్ని స్పష్టంగా తేలిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రచారానికి ఆర్భాటాలు చేశారు తప్ప ఇక రాష్ట్రంలో ఏం జరుగుతుంది కనీస పరిజ్ఞానం లేకుండా ఇంకా ఆయన కేటీఆర్ ను ఐటీ మినిస్టర్ గానే పొందుపరుస్తూ కూడా ఈ యొక్క హార్వర్డ్ యూనివర్సిటీలోని ఇండియా కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి సమ్మిట్ కు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 17 నుంచి 18 వరకు జరగబోయేటువంటి ఈ ఇండియా రైజింగ్ సంబంధించినటువంటి ఆహ్వానాన్ని రావడం అన్నది ఇక్కడ అనేక విమర్శలకు తావిస్తుంది, అందరికి విస్మయం గురి చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఐటీ మినిస్టర్ లేరు, ప్రభుత్వం లేదు, అసలు ఆ మినిస్టరే కానున్నటువంటి పరిస్థితుల్లో హార్వర్డ్ లాంటి యూనివర్సిటీ సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసి ఇండియన్ కాన్ఫరెన్స్ ఒకటి చేస్తారు. దానిలో మన దేశంలో దేశాన్ని అభ్యున్నతి చేసేందుకు ఎకనామిక్, పొలిటికల్, సోషల్ అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ తదితరైనటువంటి రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. కానీ అందరికన్నా దేశానికే తలమానికంగా దేశానికి మార్గదర్శకాలు నిర్దేశించే ఒక రకమైనటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో ఇండియన్ కాన్ఫరెన్స్ లో అసలు దేశంలో ఏం జరుగుతుందో కనీస పరిజ్ఞానం లేకుండా ఇంకా ఐటీ మంత్రి కేటీఆర్ అనే పేరు పెట్టడం ఏంటని కూడా చాలా మంది విస్మయం గురి చేస్తున్నారు. ట్విట్టర్ లో అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే కేటీఆర్ తన వ్యక్తిగత ఇమేజ్ కోసం ఇలాంటి అనేక ఆహ్వానాలు పంపించడం, ఆహ్వానాలను స్వీకరించడం, తద్వారా అక్కడికి వెళ్లి ప్రసంగించడం, ఇవన్నీ కూడా తన వ్యక్తిగతమైనటువంటి లాభం కోసమే చేశారన్నటువంటి విమర్శలు గతంలో వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. కానీ ఆయన మంత్రిగా కానప్పటికీ కూడా వీళ్ళు అప్డేట్ కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి అప్డేట్ కానటువంటి సంస్థలు కూడా చాలా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన రాష్ట్రంలో కూడా కేటీఆర్ కు ఏ కొంచెం ఆహ్వానం వచ్చినా కూడా దేశంలో విదేశాలలో మన రాష్ట్రం నుంచి వెళ్ళి కేటీఆర్ కు అనేక ఆహ్వానాలు వస్తున్నది, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తున్నాననే ప్రచార ఆర్భాటాలు చేశారు. మరి వాస్తవంగా చూసినట్టయితే ఈ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ కాన్ఫరెన్స్ హార్వర్డ్ లో జరుగుతుంది. కనీసం మంత్రి ఈయన లేడు, ప్రభుత్వం కూలిపోయింది అంటే వెళ్ళిపోయింది, కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయాన్ని కూడా వాళ్ళు అప్డేట్ కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే అటువంటి సంస్థలు ఏమనుకోవాలో నెటిజన్స్ అయితే చాలా సెటర్లు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాదిక్, ప్రభుత్వం మారింది మీరు అన్నట్టు, మంత్రి మారారు, ఐటీ మినిస్టర్ కూడా మారారు. మరి అంత పెద్ద హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఐటీ మినిస్టర్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కు అందిన ఆహ్వానంపై మరి ఇటు కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు?
చాలా జోక్ గా ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలైతే అసలు చాలా సెటరీ వేస్తున్నారు. అసలు ఈయన ప్రచారం కోసం చేస్తున్నాడు, కనీసం ఈయన కూడా భ్రమల్లో బతుకుతున్నాడు, అదేవిధంగా ఈయన ఆహ్వానం పలికినటువంటి సంస్థలు కూడా భ్రమల్లో ఉన్నాయన్నటువంటి విధానాన్ని కూడా వాళ్ళు ఆశాస్పదంగా మొత్తం కూడా అయితే ట్విట్టర్లో వేదికగా సెటర్లు వేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఇంకా భ్రమల్లో ఉండి ఇంకా తను ఐటీ మినిస్టర్ గానే అదేవిధంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నట్టుగానే భ్రమిస్తున్నారు. ఇది వీళ్ళు చందంగానే ఇటువంటి కొన్ని సంస్థలు కూడా ఆ రకమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఇది విస్మయానికి గురి చేస్తుందని కూడా వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ నేతలైతే చాలా దీన్ని జోక్ గా ఫీల్ అవుతున్నారు. అంటే ప్రచారం కోసం, తన వ్యక్తిగత ప్రచారం కోసం, తన వ్యక్తిగత ఇమేజ్ కోసమే అటు ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నారు తప్ప ప్రభుత్వాన్ని కానీ లేకపోతే రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలు చేయలేదనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా గతంలో 2-3 సార్లు దావోస్ లో ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొన్నప్పటికీ ఒక సదస్సులోకి అసలు కేటీఆర్ హాజరు కాకపోవడం కూడా మనకు ఇప్పుడు నెటిజన్లలో చాలా ట్విట్టర్ వేదిక ద్వారా విమర్శలు చేస్తున్నారు. వచ్చింది చాలా ఘోరంతా, కానీ కొండంతలుగా చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ ఐటీ మినిస్టర్ గా ఆయన ప్రచార డాంబికాలు చేసుకున్నారు తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. ఇవన్నీ కూడా స్పష్టంగా తేటకల్లం అవుతుంది. దూది పింజం లాగా వారి యొక్క అంశాలను కూడా తేలిపోతున్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే నెట్టింట్లో వైరల్ చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. కానీ ఇట్లాంటి ప్రపంచంలో ఎక్కడైనా డెవలప్మెంట్ యాక్టివిటీలో ఉన్నప్పుడు ముందంజలో ఉన్నటువంటి హార్వర్డ్ సంబంధించిన యూనివర్సిటీలో వీళ్ళు జరుగుతున్నట్టు ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు జరగబోయేటువంటి ఇండియా రైజింగ్ లో అసలు దేశంలో ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రంలో ఎవరున్నారు, ఏ రాష్ట్రంలో ఏ ఐటీ మంత్రి ఉన్నారు కనీస పరిజ్ఞానం లేకుండా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం, కనీస పరిజ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా, అప్డేట్ లేకుండా ఎట్లా చేస్తారు, వీళ్ళు దేశానికి ఏ విధంగా చేస్తారు అన్న దానిపైన కూడా అయితే సెటర్ అయితే వస్తున్నాయి. కేటీఆర్ కూడా దీని ఇంకా ఐటీ మినిస్టర్ గానీ ఉండడం అట్లా కూడా వాళ్ళైతే చాలా ఆశాస్పదంగా అయితే కొట్టిపారేస్తున్నారు. ఇట్లాంటి ప్రచార ఆర్భాటం కోసమే కేటీఆర్ చేసుకున్నారు, తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసం చేశారు, కానీ రాష్ట్రాన్ని కానీ తెలంగాణ సమాజాన్ని కానీ ఏం చేయలేదన్న విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుందని కూడా, అంటే ఈ హార్వర్డ్ సంబంధించిన యూనివర్సిటీలో జరిగేటువంటి ఇండియా కాన్ఫరెన్స్ ఇండియా రైజింగ్ సంబంధించిన సబ్మిట్ ద్వారా తేలిపోయిందని కూడా స్పష్టంగా చేస్తున్నారు. ఉమా, రైట్, థ్యాంక్ యూ సాదిక్.